2023 ఆదివారం మధ్యాహ్నం గుడారాల పండుగ అయిపోయింది. రూమ్కి వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా నూనె పెట్టేసుకొని పడుకున్నాం. ఎర్లీగా పడుకున్నాం. మార్నింగ్ 5కే మెలకు వచ్చేసింది. మెలకు రావడానికి కారణం తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. కళని చెప్పడానికి కూడా లేదు. నేను మాగన్నుగా అటు ఇటు దొల్లుతూనే ఉన్నాను ఒక దర్శనంగా. అది ఇదే ఆలోచన, స్థలం ఉంటే బాగుంటుంది, అక్కడ చాలా ఇబ్బంది పడిపోతున్నామని ప్రభు చెప్పారు. ఈ అమరావతి రోడ్లో వెళుతుండగా నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతను మీకు ఒక సమాచారం చెప్తాడు. ఆ ప్రకారం మీరు వెళ్ళండి. 6:05 అనుకుంటాను. రమేష్ వచ్చానా, పేపర్లో వచ్చాయన్నా, పేపర్లో నిన్న మీటింగ్స్ గురించి చేశాను. ఏంటన్నా అంత పెందల కన్నా లేచారు మీరు అన్నాడు. ఇట్లాంటి ఒక దర్శనం ఇచ్చాడు రమేష్ ప్రభు. కల వచ్చింది అంటే అవునన్నా వెళ్దాం పదన్నా, నా బ్రష్ చేయలేదు రమేష్ అన్న, వెళ్దాం పద మనం అని తనే కార్ డ్రైవ్ చేస్తూ ఇద్దరం వచ్చాం దాటుకుంటూ వచ్చాం. కొంచెం ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఒక్కడే ఉన్నాడు. ఆ కారులో వచ్చిన 6 వెళ్ళిపోయారు. ఓహో ఇదేదో దేవుని చిత్తం ఉందని మరలా వెనక్కి తిరిగి పొలంలో కారు వేసుకుని వెళ్ళాం. వెళ్తే ఏంటంటే వచ్చారన్న, ఒక 50 ఎకరాలు స్థలం కావాలండి అన్నాం. మీరు పని చేయండి, లేమల్లికి ఇటువైపున కొంచెం పొలాలు ఉన్నట్లుగా అమ్ముతాం అన్నట్లుగా ఆచూకీ ఉంది సార్, అక్కడ ఏదన్నా ట్రై చేయండి అన్నాడు. వచ్చింది ఇన్ఫర్మేషన్. వెంటనే వచ్చి సేవకులకు చెప్పాను, ఇక మీదట అక్కడ ప్రయత్నించండి, దేవుడు అద్భుతం చేస్తాడు. అదే ఇది స్పష్టంగా గుర్తుపట్టాం. ఇదే